సంత్ శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మన ఆరాధ్య దైవాన్ని ఇవాళ మనం పూజించేటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఇప్పటి వరకు సేవలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదొక్కటే కాదు, ఇవాళ మొన్ననే మేమందరం కూడా నలుగురు శాసనసభ్యులం, రాములు నాయక్ గారు, బలరాం నాయక్ గారు, మిగతా పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్నగారు గతంలో మరి ఏదైతే ప్రభుత్వం మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని చెప్పి ప్రకటించినప్పటికీ కనీసం బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించినప్పటికీ సేవలాల్ మహారాజ్ జయంతి గతంలో నిర్వహించిన డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు దరిద్రంగా. దాంతో పాటుగానే అనేక సంవత్సరాలుగా మనకు ఉన్నటువంటి డిమాండ్ ప్రభుత్వ హాలిడే ప్రకటించామని చెప్పగానే మన ప్రియతమనారు గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశించి ఇవాళ మనకు సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆప్షన్ హాలిడే ఇచ్చినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దాంతో పాటుగానే ఇవాళ నిన్ననే శాసనసభలో నేను చెప్పినాను, మా లంబాడి జాతి అంతా కూడా ఇవాళ సేవలాల్ మహారాజు మా ఆరాధ్య దైవం. ఆ దైవానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి గౌరవం ఇవాళ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే శాసనసభ ద్వారా నిన్ననే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా జాతి తరఫున తెలిపినాను. అదేవిధంగా ఇవాళ మొన్ననే మన ముఖ్యమంత్రి గారు మరొక విషయం అడిగినాం, వెంటనే డబ్బులు రిలీజ్ చేయమంటే ₹1 కోటి. కాకపోతే వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడుగుతున్నాను మర్యాదగా భావించాలని రిక్వెస్ట్ చేస్తూ ₹1 సరిపోదు, దయచేసి ఇంకా అదనంగా మాకు కొంత నిధులను కేటాయించమని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఇవాళ హైదరాబాద్ బంజారా హిల్స్ బంజారా అనే పేరు ఉన్నటువంటి చరిత్ర హైదరాబాద్ది. కానీ ఇవాళ బంజారా దైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ విగ్రహం ఎక్కడ లేదు. ముఖ్యమంత్రి గారిని అడగగానే వెంటనే R&B మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఆదేశించగానే అందరం కలిసి హైదరాబాద్లో మనకు అనుకూలమైనటువంటి స్థలంలో సేవలాల్ మహారాజ్ గారి విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు R&B మినిస్టర్ గారు సుమారుగా ₹50 లక్షల ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రేపు చేయబోతున్నాను ప్రకటించినందుకు మీ తరపున నా తరపున యావత్ మన లంబాడి జాతి తరపున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయింది, అలా సీరియస్ ఇస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు కూడా పోయేవలసిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువ మందికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఎవరు కూడా మీరు అన్యతగా భావించవద్దు. మన అందరి డిమాండ్ రాములు గారు చెప్పినారు, మిగతా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పినాం. మిగతా విషయాలు ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సినట్టు ఏమున్నాయో అవన్నీ కూడా మాట్లాడు. ఎవరికి ఏం చేయాలి, ఏ జాతికి ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ చేసే ఏకైక ముఖ్యమంత్రి మీ అలా రేవంత్ రెడ్డి గారని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మీ మనసులో ఉన్నటువంటి మాట, మీ బాధ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇవాళ లంబాడి జాతికి అత్యధికమైనటువంటి గౌరవం ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అందులో రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. సేవలాల్ మహారాజ్ కి అందరికీ నమస్కారం. రామ్ రామ్ टोरी गोर बंजारा।